వెల్కమ్ టు మా న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు రిపోర్టర్స్ టైంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సంచలన వార్తలు చూద్దాం. ప్రస్తుతం మనం చూసుకున్నట్టే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఈరోజు తాజాగా మనకు ఒక పరిస్థితి కనబడుతుంది. నల్గొండ జిల్లాలోని ఈ ఓ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. అక్కడ ఒక మహిళ పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు యత్నించినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆ, కిరణ్ అందుబాటులో ఉన్నారు. కిరణ్. ప్రణయ్, ఈ రోజు ఉమ్మడి నల్గొండ జిల్లా విషయానికి వచ్చినట్లయితే గత 2 రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్ల యొక్క డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరినీ కూడా ఆ యొక్క డ్రాలో వేసి ఆ డ్రాలో ఎవరైతే విజేతగా నిలుస్తారో వారికి డబుల్ బెడ్రూమ్ అందజేసే కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అయితే 2 రోజులుగా నిర్వహిస్తున్నట్టు ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏదైతే అర్హులు ఉన్నారో వారందరూ ఆర్డీఓ సమక్షంలో తీసినట్టు యొక్క కార్యక్రమానికి హాజరై తమ పేర్లు రాని వారు డ్రాలో తమ పేరు వెళ్ళని వాళ్ళు దర్శనలకు దిగుతున్నారు. తాజాగా ఈ రోజు నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ ఆర్డీఓ కార్యాలయంలో 29 వార్డులకు చెందినటువంటి భాగ్యలక్ష్మి అనే మహిళ తన డ్రాలో తన పేరు రాలేదని తీవ్ర ఆగ్రహానికి కోపానికి గురై ఒంటిపై కిరోసిన్ పోసుకోవడం జరిగింది. వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసులు అక్కడ ఉన్నటువంటి ఆర్టీఓ సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెని నుంచి తరలించడం జరిగింది. పోలీసులు అక్కడి నుంచి ఆమెను తీసుకుపోవడం జరిగింది. తనకు డబుల్ బెడ్రూమ్ లో పేద మహిళ అయినప్పటికీ నాకు డబుల్ బెడ్రూమ్ లో డ్రాలో నా పేరు రాలేదని తీవ్ర మనోక్షోభకు గురైన ఈ యొక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని చేసింది. అదేవిధంగా మిర్యాలగూడతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా డబుల్ బెడ్రూమ్ ఎంపికలో దాదాపు ఒక్కొక్క వార్డుకు 1000 మంది కూడా ఇక్కడ అర్హులై ఉన్నారు. ఈ అర్హుల్లో కేవలం 8 నుంచి 10 మందికి అవకాశం కల్పిస్తుండటంతో మిగతా ఎవరైతే ఉన్నారో వారు తమకు రాలేదనే బాధతోటి అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో పాటు అక్కడ ఉన్న లోకల్ నాయకులను కూడా నిలదీయడం జరుగుతుంది. తమకు డబుల్ బెడ్రూమ్ వస్తుందని ఇన్ని సంవత్సరాలుగా కలలు కన్నప్పటికీ తమకు ఇల్లు రాకపోవడం పట్ల తీవ్ర బాధ కలుగుతుందని ప్రభుత్వం ఇప్పటికైనా అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందరికీ అవకాశం కల్పించాలని, అర్హులైన వారందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఒక డబుల్ బెడ్రూమ్ టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందే ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ కట్టిస్తామని చెప్పినప్పటికీ చివరికి డ్రా పద్ధతిలో వారందరికీ అందేయడంతో వారింత అసహనానికి గురవుతున్నారు. అందరికీ కట్టేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రణయ్, సో ఇలా లక్కీ డ్రాలు తీయడం వల్ల చాలా చోట్ల కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకునే ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. లక్కీ డ్రా అనేది కొంత ఆశాపదంగా అనిపించట్లేదా? అయితే రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా అర్హులైన అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ అందిస్తామని చెప్పినారు. అయితే ఈ డబుల్ బెడ్రూమ్ యొక్క ప్రక్రియను వారు ఏం చేశారంటే మొత్తానికి డబుల్ బెడ్రూమ్ కు అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని చెప్పినారు. అర్హులైన వారందరూ కూడా దాదాపు 1000 సంఖ్యలో ఉండడంతో అందరికీ అందియలేమనే ఒక కారణంతో ఈ యొక్క డ్రా సిస్టమ్ తీయడం జరిగింది. అయితే ఈ డ్రాలో దాదాపు 1000 మందిలో కేవలము 5 నుంచి 10 మంది వార్డుకు కేటాయించడంతో ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఎంపిక నిర్వహణలో ఇటు పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క కోపానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రక్రియలో ఈ రాని వారందరూ కూడా ఇబ్బందులు పడుతూ తమకు ఎన్ని సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా తమకు ఇంతవరకు రాలేదని తీరా వచ్చిన క్షణంలో డ్రా పద్ధతి తీయటం వల్ల అర్హులైన మాకు ఇబ్బంది అవుతుందని అర్హులు ఈ డ్రా పద్ధతి కాకుండా ఎవరైతే అందరం ఉన్నామో ఎవరైతే అర్హులైనామో వారందరూ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించినట్లయితే మాకు సంతోషంగా ఉంటుందని వారు అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులను ఎమ్మెల్యేలను కూడా నిలదీయడం జరుగుతుంది. డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ ఈ విధంగా కాకుండా మా అందరూ కూడా న్యాయం చేయాలని, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో డబ్బులైనా ఇచ్చి మాకు ఇల్లు కట్టేయాలని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మా రాష్ట్ర ప్రభుత్వం ఇవన్నిటిని తీసుకొని మరి ఇంకేదైనా ఆలోచన చేస్తున్నా. మొన్న మార్చి బడ్జెట్ లో కూడా ప్రతి ఒక్కరికి 3 లక్షలు కేటాయించి సొంత స్థలము ఇంటి జాగా ఉన్నట్టయితే కట్టుకోమని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఆ ప్రక్రియ ముందరికి సాగలేదు. ఈ యొక్క ప్రక్రియ కొనసాగినట్టయితే కొంతమేర అసంతృప్తి అయితే చల్లారే అవకాశం ఉంది. ఈ డ్రా పద్ధతి ద్వారా అందరికీ న్యాయం అయితే జరగట్లేదు. ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో వారందరైతే తమ యొక్క ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ప్రణయ్, సో కిరణ్, ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ సిరీస్ నెంబర్ ఉంటుంది. ఆ సిరీస్ నెంబర్ ప్రకారం ఇచ్చినది ఉంటే ఇలాంటి లక్కీ డ్రాలు పెట్టాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడదు కదా. దాదాపు ప్రతి జిల్లాల్లో కూడా కొన్ని 1000 మంది కూడా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. దాంట్లో సీరియల్ నెంబర్ వైజ్గా ఇచ్చేది ఉంటే ప్రభుత్వానికి కొంత సులువుగా అయిపోయేది. దాంతోపాటుగా ఈ లక్కీ డ్రాల వల్ల ప్రమాదాలు కూడా జరగకుండా ఉండేది కదా. అయితే లక్కీ డ్రా నిర్వహించడం వల్ల అయితే ప్రభుత్వానికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకంత అసహనం, ఇటు అధికారులు ఇటు ఎమ్మెల్యేలు కూడా ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ 8 సంవత్సరాలు పూర్తయ్యే వరకు కూడా ఇంతవరకు ఆ ప్రక్రియ పూర్తి కాలేదు. మరో 6 నెలల ఎలక్షన్ సమయం ఉండటంతో ఈ యొక్క
అసంతృప్తిని చల్లార్చే ప్రక్రియలో భాగంగా వేగవంతంగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల ప్రక్రియను మళ్ళీ తెరపైకి తీసుకొచ్చి ఈ యొక్క ప్రక్రియను కంప్లీట్ చేయాలనే ఆలోచన అయితే చేసింది. అయినప్పటికీ ఎందుకంటే దాదాపు వేలాది మంది ఇండ్లు లేని వారు ఉన్నారు. ఈ ఇండ్లు లేని వారిని డ్రా తీసి కేవలం పదుల సంఖ్యలో ఇండ్లు కేటాయించడంతో వారు మిగతా వారందరూ కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ప్రక్రియ అయితే ఒక తలనొప్పిగానే వారికి ఇటు అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇది తలనొప్పిగా మారిందని చెప్పవచ్చు. మొన్న బడ్జెట్ లో ప్రకటించిన విధంగానే సొంత ఇంటి జాగా స్థలం ఉన్నటువంటి వారికి 3 లక్షల రూపాయలు, అదే విధంగా కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షల రూపాయలు ఇచ్చినట్టయితే దాదాపు 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణాలు పూర్తయ్యే అవకాశం ఉంది. మరి ఈ స్కీమును మరి సాధ్యమైనంత తొందరలో ఎలక్షన్ల ముందులో ఇచ్చినట్టయితే అందరూ కూడా ఈ యొక్క 5 లక్షల సాయంతో ఇటు కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం అందించే 3 లక్షల సాయంతో అయితే కొద్ది గొప్ప పేదలు అయితే ఇల్లు కట్టుకునే అవకాశం అయితే ఉంది. ప్రణయ్, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఒక రూల్ని కూడా తీసుకురావడం జరిగింది. 5 లక్షలు ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళకు 5 లక్షల రూపాయల పంపిణీ, 5 లక్షల రూపాయల చెక్కులు కూడా ఇస్తామంటూ కూడా చెప్తా ఉంది. ఎవరైతే ఇళ్ల స్థలాలకు సంబంధించి వారికి ఒక ల్యాండ్ ఉన్నట్లయితే దానికి సంబంధిత కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఖర్చును కూడా ప్రభుత్వం భరిస్తుంది అని చెప్తుంది కదా. అయితే ఇది కేంద్ర ప్రభుత్వం అమలు చేసినటువంటి యొక్క 2 లక్షల స్కీమ్ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కట్టించిన ఇండ్లు కనుక వీరికి అందినట్టయితే ఈ యొక్క పేరంతా కేంద్ర ప్రభుత్వానికి పోతుందని వారు ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ యొక్క ఇండ్లనే వీరు తెరపైకి తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఇండ్లనే ఈ పేదలందరికీ అందియాలనే లక్ష్యంతో అయితే వీరు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం అందించే ఆ 2 లక్షల పథకాన్ని ఎక్కడ కూడా అమలు చేయకుండా కేవలం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లే టిఆర్ఎస్ ప్రభుత్వమే అందిస్తుంది అన్న అవగాహన ప్రజల్లో కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వారికి తెలియకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఆ యొక్క 2 లక్షల స్కీమ్ ను ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం లేదు. కేవలం ఇటు డబుల్ బెడ్రూమ్ తాజాగా 3 లక్షల రూపాయల స్కీమ్ నే వీళ్ళు ప్రజలకు తీసుకెళ్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇటు కేంద్ర ప్రభుత్వం అందించే 2 లక్షల సాయాన్ని కూడా వారికి అందించినట్లయితే చాలా మంది అర్హులైన పేదలకు న్యాయం జరిగే అవకాశం ఉంది. ప్రణయ్, రైట్, థ్యాంక్ యూ కిరణ్. సో మొత్తంగా డబుల్ బెడ్రూమ్ల ఇండ్ల నియామకాలు కావచ్చు, వారికి పంపిణీ కార్యక్రమాలు అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసుకుంటే ఈరోజు ఒక ప్రమాదం కూడా చోటు చేసుకుంది. ఒక మహిళ పెట్రోల్ పోసుకునేటువంటి యత్నం చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాజాగా అక్కడ ఉన్నటువంటి జిల్లా వ్యాప్తంగా మద్యం సిండికేట్ దందా నడుస్తుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, నవీన్, ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెంలో సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి మద్యం సిండికేట్కి సంబంధించి. సో ఏంటి అసలు ఆ దందాకి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఏ విధంగా ఉన్నాయి, అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్స్ ఏంటి? జిల్లాకు వెళ్దాం. మెదక్ జిల్లా గౌరేలి వద్ద కొంత ప్రాజెక్ట్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి సునీల్ అందుబాటులో ఉన్నారు. సునీల్, అమ్ముతూ వారి యొక్క కూడా వీళ్ళు పాడు చేస్తున్నట్టు నెలకొందని చెప్పవచ్చు. గౌరవల్లి ప్రాజెక్టు భూమాలికులు ఆందోళన దిగారు. ముఖ్యంగా మహిళలు 100 మంది మహిళలు తమ చిన్నారులతో కలిసి ప్రాజెక్టు కట్ట వద్ద ఆందోళన చేపడుతున్న పరిస్థితి ఉన్నది. వారికి పరిహారం ఇవ్వలేదని చెప్పి బాధితులు ఆరోపిస్తా ఉన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడపిల్లకు 6 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పి మహిళలు ఆందోళన చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రాజెక్టు వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వెంటనే అధికారులు స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆందోళన చేస్తున్నటువంటి మహిళలను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లడం జరిగింది. అనంతరం వారి స్వగ్రామంలో వదిలిపెట్టడం జరిగింది. కానీ మహిళలు మాత్రం తమకు ప్యాకేజీ అందే వరకు ఆందోళన చేస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. మరి రేపు కూడా ప్రాజెక్ట్ వద్దకు వెళ్లి దీక్షా శిబిరం ఏర్పాటు చేసుకుని ఆందోళన చేస్తామని చెప్తా ఉన్నారు. గౌరవల్లి ప్రాజెక్ట్ సంబంధించి పరిహారం అందరికీ ఇచ్చినప్పటికీ కేవలం 100 మంది మహిళలకు ఇవ్వకపోవడం ఏంటని చెప్పి వాళ్ళు ఆరోపిస్తా ఉన్నారు. మరోవైపు 45 రోజుల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి హరీష్ రావు ఇటీవల హామీ ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించి ప్యాకేజీకి సంబంధించి కొంత నిధులు కూడా విడుదల చేస్తామని చెప్పి మంత్రి హరీష్ రావు స్పష్టం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ ప్రాజెక్టు కొద్ది 45 రోజుల్లో పూర్తి కానున్న నేపథ్యంలో ఇప్పటి వరకు తమ పరిహారం ఇవ్వకపోవడం ఏంటని చెప్పి మహిళలు ఆరోపిస్తూ ఆందోళన చేయడం జరిగింది. సుమారు 100 మంది మహిళలు ఈ ఆందోళనలో పాల్గొని తమకు న్యాయం చేయాలని చెప్పి వారు డిమాండ్ చేశారు. పోలీసులు మాత్రం వారిని ఆందోళన చేస్తున్న వారిని పోలీస్ స్టేషన్ తరలించి అనంతరం వదిలిపెట్టడం జరిగింది. ఆందోళన మాత్రం కొనసాగిస్తామని చెప్పి మహిళలు స్పష్టం చేయడం జరిగింది. సునీల్, అదేవిధంగా వాళ్ళందరూ కూడా చిన్నపిల్లలతో వచ్చి ధర్నా చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది వీరికి సంబంధించి? అదే దీంట్లో కొంతమందికి
పెళ్లిళ్ళు జరగడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పెళ్ళైన వారికి వారు అత్తారింటికి వెళ్తారు కాబట్టి ఇవ్వద్దనే ఆలోచనలో ఉన్నట్టుగా కొంత సమాచారం అందుతోంది. కానీ తప్పనిసరిగా తాము ఈ గ్రామంలోనే పుట్టి పెరిగాం, తమకు ఖచ్చితంగా తమ పూర్వీకుల నుంచి వస్తున్న భూమిలో తమకు సహజంగానే వాటా ఉంటుంది కాబట్టి ఆ ప్రభుత్వ ఆ, ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని తమకు పరిహారం ఇవ్వాలని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. మీరు ప్రాజెక్టు కట్టకపోయి ఉంటే తమ తల్లిదండ్రుల ద్వారా తమకు ఇల్లు కానీ లేదంటే వ్యవసాయ భూములు కానీ వాటా వచ్చేది. ఇప్పుడు మీరు ప్రాజెక్ట్ పేరుతో భూసేకరణ చేశారు, తాము ఉంటున్న ఇళ్లను సైతం పూర్తి స్థాయిలో కూల్చివేశారు, ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు కాబట్టి తమకు ఖచ్చితంగా 6 లక్షల ప్యాకేజ్ ఇవ్వాలి. ఇదే రీతిగా పెళ్లైన వారు కొంతమందికి ఇప్పటికే సుమారు 400 మందికి పరిహారం ఇచ్చారు. మరి కేవలం 100 మందిని ఎందుకు పక్కన పెట్టారు, తాము ఎందుకు అర్హులం కావని చెప్పి మహిళలు ప్రశ్నించారు. తమ చిన్నారులతో సహా వాళ్ళు ఎండలో ఆందోళన చేపట్టిన పరిస్థితి ఉన్నాయి. సో మిగతా 100 మందికి ఇచ్చేందుకు ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉంది? వీరికి మద్దతుగా ఏదైనా పార్టీకి నేతలకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జేఏసీ నేతలు ఎవరైనా మద్దతు నిలబడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? అయితే నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం మీడియా ముందుకు వచ్చి మద్దతు పలుకుతున్నట్లు చెప్పారు. కానీ ప్రాజెక్ట్ కు వెళ్లేందుకు మాత్రం ప్రయత్నించగా కాంగ్రెస్ నేతలు మాత్రం ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారని చెప్పి బాధితులు ఆరోపిస్తున్నారు. కానీ బాధితులు ఒకటే విషయం స్పష్టం చేస్తున్నారు, తమకు ఏ పార్టీ నుంచి మద్దతు ఉన్నా లేకపోయినా తాము 100 మంది మాత్రం తమ చిన్నారులతో ఇక్కడ దీక్ష చేస్తామని చెప్తా ఉన్నారు. రేపటి నుంచి నిర్వాధిక దీక్ష చేసేందుకు కూడా వాళ్ళు సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ముందస్తు అరెస్టులు కానీ లేకపోతే అక్కడ పూర్తి స్థాయి బందోబస్తులు చేసేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా సునీల్? అయితే పనులకు ఆటంకం కలగకుండా మాత్రం పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ రోజు ఆందోళన చేస్తున్న వారిని మాత్రం చెదరగొట్టారు. పోలీసు వాహనాల్లో తీసుకెళ్లి వాళ్ళ స్వగ్రామాల్లో వదిలిపెట్టడం జరిగింది. కానీ రేపు మాత్రం వాళ్ళ ఆందోళన మళ్ళీ తీవ్రతరం చేస్తామని చెప్తా ఉన్న నేపథ్యంలో రేపు పోలీస్ బందోబస్తును మరింత పెంచే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సునీల్. సో ఒకసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి వెళ్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొంత లిక్కర్ స్కామ్కి సంబంధించి లిక్కర్ మద్యం సిండికేట్కి సంబంధించినటువంటి దందా నడుస్తుంది అంటే కూడా ఒక వార్త హైలైట్గా కనబడుతూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి నవీన్ అందుబాటులో ఉన్నారు. నవీన్, వ్యాప్తంగా చూసుకుంటే ఈ యొక్క లిక్కర్ సిండికేట్ దందా అనేది యథేచ్ఛగా సాగుతుందని కూడా మనం చూడొచ్చు. ఏదైతే మన జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక అంటే మండలాల్లో ఉన్నటువంటి వైన్ షాప్స్ అన్ని కూడా ఒక సిండికేట్ గా ఏర్పడి ఈ పేద మధ్య తరగతి ప్రజల్ని ఒక టార్గెట్ గా చేసుకొని వారి జోబులకు చిల్లు పెడుతున్నట్టుగా చూడొచ్చు. కానీ ఇదే సిండికేట్ పేరు చెప్పుకొని ఏదైతే ఈ మద్యాన్ని అమ్ముతున్న మద్యాన్ని కూడా కల్తీ చేసి ఈ పేద ప్రజల ఆరోగ్యాలు కూడా పాడు చేస్తున్నట్లుగా చూసుకోవచ్చు. అయితే ఈ యొక్క సిండికేట్ నుంచి మద్యం బయటికి వెళ్ళినప్పటి నుంచి దాని మీద నిఘా అయితే కొరవడిందని చూడొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే బెల్ షాపులలో అమ్మేటటువంటి యొక్క మద్యము దాని నాసిరకంగా అంటే దాని కల్తీ జరిగి కూడా ఉంటుంది. ఆ యొక్క సిండికేట్ లో కూడా ఈ కల్తీ జరుగుతున్నట్టుగా మనం చూడొచ్చు. చాలా సందర్భాలలో చాలా విషయాలు కూడా బయటకు వచ్చాయి. ఏ విధంగా అంటే చీప్ లిక్కర్ ఉన్నటువంటి దాంట్లో స్పిరిట్ కూడా కలిపి బెల్ షాప్ లకు అమ్ముతున్నట్టు, అదే విధంగా అధిక ధర ఉన్నటువంటి మద్యంలో తక్కువ ధర మద్యాన్ని కలిపి కూడా ఈ యొక్క బెల్ షాప్ లకు తరలిస్తున్నట్టుగా చూడొచ్చు. అయితే ఈ యొక్క ఎక్సైజ్ అధికారులు దీనిపై అసలు పట్టించుకోకపోవడం ఒక ఇంత ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అయితే కొద్ది రోజుల క్రితం జిల్లా కేంద్రంగా ఈ యొక్క లిక్కర్ అనే ఒక చిన్న ఇన్సిడెంట్ బయటకు వచ్చిన నేపథ్యంలో ఇక్కడున్న స్థానికులు కొంతమంది హైదరాబాద్ అధికారులకు కంప్లైంట్ చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి వచ్చిన టాస్క్ ఫోర్స్ అధికారులు జిల్లాలో కొంతమంది ఎక్సైజ్ అధికారులను కూడా సస్పెండ్ చేసిన వేటు వేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అయితే ఈ యొక్క ఈ ఎక్సైజ్ అధికారులను వేటు వేసిన అనంతరం ఈ యొక్క టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ మధ్య దాడులు కొంచెం తగ్గించారని కూడా చూడొచ్చు. ఈ యొక్క తగ్గించిన నేపథ్యంలో ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా మళ్ళీ సిండికేట్ దందా పుంజుకుందని కూడా చూడొచ్చు. అసలైతే ఈ యొక్క వైన్ షాప్స్ కావచ్చు, బార్ షాప్స్ కావచ్చు, వీటిలలో ఉన్న ఆల్కహాల్ ని ఈ యొక్క అధికారులందరూ కూడా టెస్ట్ ల్యాబ్స్ కు పంపించి టెస్టింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా కనబడుతుంది. కానీ ఈ యొక్క అధికారులు ఎవరు కూడా ఈ యొక్క మద్యం యొక్క క్వాలిటీని చెక్ చేయకపోవడం ఒకంత ఆశ్చర్యాన్ని కూడా కల్పిస్తున్నట్టుగా చూడొచ్చు. అయితే అసలు మామూలుగా ఆటోలలో మద్యం ఈ యొక్క బెల్ట్ షాప్ లకు వెళ్తున్నటువంటి మద్యాన్ని ఆపలేనటువంటి అధికారులు ఈ యొక్క వైన్స్ మరియు బార్లలో మద్యాన్ని తనిఖీ చేస్తారా అని ప్రజలు ఒకంత ఒక విధంగా మాట్లాడుకోకుండా మనం చూసుకోవచ్చు. ప్రణయ్, సో నవీన్, అదేవిధంగా బెల్ట్ షాప్లలో అధిక ధరకు మద్యం అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా ఒక బాటిల్పై 20 నుంచి 50 రూపాయల వరకు కూడా అదనంగా అమ్ముతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? బెల్ట్ షాపులతో ఎంతోమంది ప్రజల్ని అన్యాయం చేస్తూ అక్కడ బెల్ట్ షాపులు నడిపించేటువంటి యజమానులు పెద్ద ఎత్తున కూడా ఇటు లాభాలను చేపడుతున్న పరిస్థితులు ఉన్నాయి కదా.
ఈ బెల్ట్ షాపులలో అనధికార ఏదైతే మనకి పర్మిట్స్ వైన్ షాపులలో పర్మిట్ రూల్స్ ఉంటాయో ఆ విధంగా ఈ బెల్ట్ షాపులలో ఈ సిట్టింగ్ తో కూడినటువంటి అనేక బెల్ట్ షాపులు కూడా మనం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకోవచ్చు. వీటన్నిటిపై అధికారులు కొరడా జులిపించవచ్చు, కానీ ఈ యొక్క ఏదైతే ఈ ప్రభుత్వ పై అధికారులు ఎవరు కూడా వీరిని సమర్థించే పరిస్థితి కనపడట్లేదు ప్రణయ్. ఎందుకంటే ఈ యొక్క బెల్ట్ షాపుల ద్వారానే అధిక ఆదాయం వస్తుందని ఆ నాయకులు కూడా చెప్తున్నారు. అదే విధంగా ఈ బెల్ట్ షాపులు నడిపిస్తున్న ఆ ఆదాయం కూడా మనకి ఈ వైన్ షాపులకి ఎక్కువగా వస్తున్నట్టుగా చూడొచ్చు. మనం ఈ యొక్క వైన్ షాప్ నుంచి ఈ లిక్కర్ ను బెల్ట్ షాపుల వారికి ఒక 20 రూపాయలకి ఎక్కువ ఇచ్చుకుంటే, బెల్ట్ షాపుల వారు ఈ యొక్క మద్యం బాబుల వరకు వచ్చేసరికి సుమారు ₹1,00,00,000 ₹50 అధికంగా కూడా అమ్ముతున్నారు. దీనితో ఏదైతే కూలీ నాలి చేసుకున్నటువంటి ఈ యొక్క వీరు ఉంటారో వీరిపై అధిక ఉంది. కానీ ఏ కూడా ఈ యొక్క చర్యలు తీసుకోవడం లేదు. అదే విధంగా ఈ యొక్క మద్యం సిండికేట్ పై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఈ యొక్క మద్యం సిండికేట్ గా ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్క అటు అధికారులు కావచ్చు, ఇటు మరే ఇతర వర్గాలకు చెందిన వారందరినీ కూడా ముడుపులు అప్పజెప్పే ధోరణిలో అయితే మనం చూసుకోవచ్చు. వీటన్నిటిని మనం చూసుకుంటే మరొకసారి టాస్క్ ఫోర్స్ అధికారులు ఈ యొక్క జిల్లాపై దాడులు నిర్వహించి ఈ యొక్క మద్యం సిండికేట్లను బంద్ చేపించి ఈ కల్తీ మద్యాన్ని అదుపు చేయాలని జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటున్నట్టు తెలుస్తుంది. సో అదేవిధంగా గతంలో కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అధికారులు తనిఖీలు నిర్వహిస్తాము, తనిఖీల్లో భాగంగా అనేక బెల్ట్ షాపులను కూడా సీజ్ చేసామంటూ ప్రకటనలు ఇచ్చారు. సో ఇదంతా నామమాత్రమేనా? అప్పుడు జిల్లా వ్యాప్తంగా ఒక చిన్న అంటే ఏదైతే మా కల్తీ మద్యం జరిగిందని కొంచెం ఇన్ఫర్మేషన్ ఉన్న నేపథ్యంలో అప్పుడు చాలా చోట్ల కూడా ఈ యొక్క అధికారులు అందరూ రైళ్లు చేశారు. ఈ యొక్క నేపథ్యంలో కొంతమంది ఎక్సైజ్ అధికారులపై వేటు వేసి తూతూ మంత్రంగా చేతులు దులుపుకునే ప్రయత్నం అయితే చేసినట్లు కనిపిస్తుంది. అదే మొత్తంగా మనం చూసుకుంటే అదే అధికారులు అందరూ నిర్దిష్టంగా ఉండి ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా కాదు మన రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ యొక్క సమస్య ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. ఈ యొక్క కల్తీ మద్యాన్ని అదుపు చేయగలిగితే ఈ పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా కాపాడినట్లు అవుతుంది. కాబట్టి మరొకసారి ఈ యొక్క అధికారులు ఈ టాస్క్ ఫోర్స్ కానీ వీరందరూ కూడా ఈ యొక్క బెల్ట్ షాపులపై కావచ్చు, వైన్ షాపులపై కావచ్చు, సిండికేట్ దందాపై కూడా ఒకసారి మరీ చర్యలు తీసుకుంటే బాగుంటుంది ప్రణయ్. సో నవీన్, ఇప్పుడు జిల్లాకి సంబంధించినటువంటి ఎక్సైజ్ కమిషనర్ ఉంటాడు. ఎక్సైజ్ కమిషనర్కి దరఖాస్తు పంపించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి ఈ ఏదైతే లిక్కర్కి సంబంధించినటువంటి దందా నడుస్తున్న నేపథ్యంలోనే కల్తీ లిక్కర్ కావచ్చు, దాంతోపాటుగా అధిక రేట్లు కూడా స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఈ సిండికేట్తో నడిపిస్తున్నటువంటి దందాకి సంబంధించి ఎక్సైజ్ కమిషనర్ కంప్లైంట్ చేస్తే ఏదైనా చేకూరేటువంటి అంటే ప్రజలకు లాభం చేకూరేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఉన్నటువంటి ఒక ఉన్నతాధికారిని కొద్ది రోజుల క్రితం అంటే ఏదైతే సస్పెండ్ అయిన అధికారి ఉన్నారో తనకి ఈ యొక్క బెల్ట్ షాపులకు సంబంధించింది మనము చాలా మంది కూడా అతని వద్దకు తీసుకెళ్తే ఆయన సున్నితంగా దీనిలో ఎక్కడా కూడా బెల్ట్ షాపులు నడవట్లేదనే సమాధానం చెప్పే ధోరణి అయితే మనకి చూసాము. అయితే ఇప్పుడు మళ్ళా సిండికేట్ ప్రారంభమయ్యి ఈ యొక్క మద్యం అమ్మకాలు మరీ జోరందుకున్న నేపథ్యంలో మరి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇప్పుడున్న అధికారులు దానిపై ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి ప్రణయ్. రైట్, థ్యాంక్ యూ నవీన్. సో మద్యం సిండికేట్కి సంబంధించిన దందా హైలైట్ కనబడతా ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూద్దాం. కరీంనగర్ జిల్లాలో రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది అంటూ కూడా ఒక వార్త హైలైట్ కనబడతా ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్. వెళ్దాం. ఖమ్మం జిల్లాలో ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి తాజా రాజకీయాలు అందించేందుకు మా ప్రతినిధి గోవింద్ అందుబాటులో ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజకీయ సిచ్యువేషన్స్ అందించేందుకు. సో గోవింద్. థ్యాంక్ యూ ప్రణయ్. ఖమ్మం జిల్లాలో చూసుకుంటే రోజు రోజుకి రాజకీయ సమీకరణ హీట్ ఎక్కుతున్న పరిస్థితి నేపథ్యం చెప్పవచ్చు. ప్రధానంగా చూసుకుంటే పొంగులేటి వర్సెస్ పువ్వాడ మధ్య వార్ కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీ మారుతున్న ప్రచారం కూడా జోరుగా కొనసాగుతుంది. ఏదైతే ఈ నెల జనవరి నెల 1వ తారీఖు నుంచి కూడా అనేక ఆత్మీయ సమావేశాలు తిరుగుతూ కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక చోట్ల కూడా ఆత్మీయ సమావేశాలు తీసుకుంటూ ప్రచారం కొనసాగుతున్న పరిస్థితి వస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ 3 అసెంబ్లీ నేపథ్యంలో బీసీలకు ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఒక ఆసక్తికర నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఖమ్మంలో ఉన్న ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరులు కానివ్వండి, అదేవిధంగా
ఖమ్మంకి సంబంధించిన కార్పొరేటర్లు కూడా తన దగ్గర ఉన్న నేపథ్యంలో మాత్రం తనకు ఎప్పుడూ అనిత్యం పనిచేసుకుంటూ ఉన్న నేపథ్యంలో మాత్రం కార్పొరేట్లకు తను ఉన్నారని కూడా ఖమ్మం నుంచే పోటీ చేయాలని చూస్తున్న నేపథ్యం అనేది కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి వర్సెస్ పువ్వాడ మధ్య వారు మాత్రం పీక్ స్టేజ్కి చేరి చెప్పవచ్చు. ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా పార్టీ మారుతున్న చెప్తూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాసార్లు కూడా అనేక సమావేశాల్లో కూడా నన్ను సస్పెండ్ చేయండి, నా ఆన్సర్లు నాతో పాటు తిరిగి సస్పెండ్ చేస్తారని చెప్పి కూడా కీలకమైన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి వస్తుంది. దీనికి సంబంధించి కూడా మంత్రి పువ్వాడ కూడా శైలిలో కూడా ఘాటు వ్యాఖ్యలు చేసిన పరిస్థితి వస్తుంది. ఎవరైనా పార్టీ వీడాలనుకుంటే సొంతంగా వీడొచ్చు, కానీ మధ్యలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదంటూ కూడా పువ్వాడ అజయ్ కుమార్ చెప్పిన పరిస్థితి. అదేవిధంగా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికల్లో గంగిరెద్దులాగా వచ్చిపోతున్న వాళ్ళని పట్టించుకోవాల్సిన లేదు. ఏదైతే కేసీఆర్ గులాబీ బస్సు ఉన్న నేపథ్యంలో పార్టీ కట్టుబడి ఉండాలి తప్పితే ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. దమ్ముంటే నువ్వు రాజీనామా చేయంటూ కూడా పొంగులేటి పువ్వాడ కుమార్ చేసిన వ్యాఖ్యలు కూడా మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు పువ్వాడ మధ్య ఇటు పొంగులేటి మధ్య కూడా వారు మాత్రం బీభత్సంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పొంగులేటి మాత్రం ఏ పార్టీ చేరుతారనేది మాత్రం ఒక స్పష్టత మాత్రం వచ్చే పరిస్థితి కదా. బీజేపీ వెళ్తారా, లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా, లేకపోతే వైఎస్ఆర్సీపీ వెళ్తారా అనేది 3 పార్టీల మధ్య చర్చ మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఏ పార్టీలోకి వెళ్ళినా సరే రాజీనామా చేసి వెళ్ళ తప్పితే ఈ పార్టీలో ఉండి అధికార పార్టీపై ఇలాంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదని చెప్పి పువ్వాడ అజయ్ కుమార్ గారు కొన్ని కార్యక్రమాలు జరిగిన నేపథ్యంలో పొంగులేటి మీద ఫైర్ అయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఖమ్మంలో మాత్రం ఈ రాజకీయాలు మాత్రం హీట్ ఎక్కుతున్న పరిస్థితి వస్తుంది. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఖమ్మం నుంచి పోటీ చేస్తారా అనే ఒక చర్చ మాత్రం జోరుగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో పువ్వాడ మాత్రం కొంచెం అనుచరులను కానీ తన దగ్గర ఉన్న వాళ్ళని మాత్రం పోనీయకుండా కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మాత్రం పొంగులేటికి మాత్రం అదేవిధంగా పువ్వాడకి మాత్రం వారు మాత్రం కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, సో గోవింద్ మొన్న నుంచి కూడా పొంగులేటి మొదటి నుంచి కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా పార్టీని వీడుతామంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాదాపు చాలా వరకు కూడా ఆత్మీయ సమ్మేళనం కూడా నిర్వహిస్తున్నాడు, అనేక మంది కార్యకర్తలతో కలుస్తున్నాడు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి నేతలను కూడా ఆయన కలుస్తూ కొంత పార్టీని వీడేటువంటి చర్చలు కూడా కొనసాగిస్తున్నాడు. సో ఎప్పుడు వీడేటువంటి క్లారిటీ ఉంది? నిజంగా కూడా పార్టీని వీడుతున్నాడా, లేదా కావాలనే ఏదైనా పదవి కోసం ఆశపడి ఇలాంటి ఒక వార్తను బయటికి వదులుతున్నాడా? అంటే స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది పార్టీకి తప్పనిసరిగా వీడేదనే సమాచారం మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి 8 సంవత్సరాల నుంచి కూడా అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా తనకి సముచితమైన స్థానం ఇవ్వలేదని కాబట్టి తప్పనిసరిగా నేను ఈసారి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని కూడా చెప్పిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. అనేక సమావేశాల్లో కూడా నాతో పాటు కలిసి వచ్చే నాయకులందరినీ కూడా నేను దగ్గరికి తీసుకొని వాళ్ళని తప్పనిసరిగా ప్రతి 10 నియోజకవర్గాల్లో తాను గెలిపించుకుంటానని కూడా చెప్పిన పరిస్థితులు మనం చూసుకోవచ్చు. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో కూడా తన అనుచరణ వర్గాన్ని కూడా ఆత్మీయ సమావేశాలు మాత్రం చేస్తూ కూడా అధికార పార్టీపై కూడా విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తప్పనిసరిగా మాత్రం ఏదో ఒక పార్టీలో చేరుతారనేది మనకు సమాచారం ఉంటుంది. కాకపోతే ఏ పార్టీలోకి వెళ్తే గెలుస్తారనేది మాత్రం కొంచెం ఒక అంచనా వేసిన పరిస్థితి. అంటే బీజేపీలోకి వెళ్తే మాత్రం తనకు సముచితమైన స్థానంతో పాటు 10 నియోజకవర్గాలకు గెలిపించుకోవచ్చని తను ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ డిమాండ్స్ మొత్తం తమకు ఆహ్వానించినట్టు, అదేవిధంగా బీజేపీ నుంచి ఏదైతే అమిత్ షా కూడా తనకు ఒకటి తమకు సమాచారం ఇచ్చినట్టు కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి వెళ్లే అవకాశం ఉన్నట్టు కూడా మనకి పూర్తిగా సమాచారం తెలుస్తుంది. కాకపోతే బీజేపీకి వెళ్తే అన్ని సీట్లు గెలుస్తారా సంకోచం ఉన్న పరిస్థితి. అదే కాంగ్రెస్ గురించి వెళ్తే మాత్రం తప్పనిసరిగా 10 సీట్లు గెలుస్తారని కొంచెం సోషల్ మీడియాలో కూడా అదేవిధంగా కొంతమంది చెప్తున్న పరిస్థితి తెలుస్తుంది. కాకపోతే రాష్ట్రంలో రేపు రాబోయే రోజుల్లో హంగు వస్తుందని, కాంగ్రెస్ కు అంతగా ఉండదని కూడా కొంచెం విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకున్నట్టే వైఎస్ షర్మిల పార్టీ వైఎస్ షర్మిల అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా వైఎస్ రాజశేఖర ముఖ్యమంత్రి ఉన్న నేపథ్యంలో మనం ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి అదేవిధంగా 3 అసెంబ్లీ స్థానాల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి వెళ్తే మాత్రం గెలవచ్చనే ఒక కొంతమంది పార్టీ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. కాకపోతే అక్కడి నుంచి గెలుస్తారా అనేది కొంచెం ఆలోచించిన పరిస్థితి. అయితే మొత్తానికైతే ఈ 3 పార్టీలో చూసుకున్నట్టయితే 3 ముక్కలు అట్లా ఉంది. అయితే మొత్తం చూసుకుంటే బీజేపీలోకి వెళ్తారనేది మాత్రం జోరుగా మన ప్రచారం అయితే సాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, సో గోవింద్, ఇటు పువ్వాడ అదేవిధంగా పొంగులేటి మధ్య ఇద్దరి కీలక నేతల మధ్య విభేదాలు ఎప్పుడు సగ్గుమణుగుతాయి?
అనేది ఏమైనా క్లారిటీ ఉందా? అంటే ఇప్పుడైతే మనం చెప్పలేం ప్రణయ్, ఎందుకంటే గత కొన్ని రోజుల నుంచి కూడా ఏదైతే పార్టీకి అధికార పార్టీపై అధికారం చూపించి అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో మాత్రం పువ్వాడ మాత్రం వీడాలంటే రాజీనామా చేయాలని చెప్తే ఇష్టం వచ్చినట్టు అధికార పార్టీ కేసీఆర్ పై నీకు అనే హక్కు లేదని కూడా ఇటు పువ్వాడ అజయ్ కుమార్ కొన్ని కార్యక్రమాల్లో కూడా ఘాటి వ్యాఖ్యలు కనిపిస్తుంది. ఇది మాత్రం దీనికి చిరికి చిరికి పెద్దగా అయ్యే పని కూడా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే మూడు అసెంబ్లీ సెగ్మెంట్ లో కూడా పొంగులేటి యూనివర్సిటీ ఖమ్మం నుంచి అదేవిధంగా పాలేరు అదే కొత్త 3 సీట్ల నుంచి చేస్తారా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి. మెయిన్ అయితే ఖమ్మం నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో మాత్రం ఇద్దరికి మాత్రం కొంచెం కోల్డ్ వార్ నడుస్తున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే అధికార పార్టీలో ఉన్నప్పుడు పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం ఇద్దరం కలిసి ఉంటాం, ఏం చేసినా కలిసి చేస్తాం, అట్లాంటిది ఏమీ లేదు అంటున్నప్పుడు ఈ మధ్య కాలంలో మాత్రం పార్టీ విడుతున్న నేపథ్యంలో మాత్రం కొంచెం ఇద్దరి మధ్య సానుకూలత లేక విభేదాలు, వర్గ విభేదాలతో మాత్రం ఇటు వాళ్ళ అనుచరులతో కూడా అనేక సార్లు కూడా ఘటనలు జరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో కూడా కొంతమంది కార్పొరేటర్లు కూడా తను టచ్ లోకి ఉన్నారని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి. ఒక మీటింగ్ లో మాత్రం పువ్వాడ అజయ్ కుమార్ మాత్రం నేను ఎక్కడి నుంచి పోటీ చేసేది, నేను హైదరాబాద్కి వెళ్ళి ఎందుకు పోటీ చేస్తాను, నేను ఇక్కడ చేస్తా, అక్కడ బొచ్చు బిగడానికి పోతున్నా అనే వ్యాఖ్యలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య మాత్రం కోల్డ్ వార్ మాత్రం విధంగా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానం చూసుకుంటే ఇంకా గాలి చినుక వేయి ఇంకా రాబోయే రోజుల్లో కూడా వీళ్ళిద్దరి మధ్య కోల్డ్ వారు సాగే పరిస్థితి కనిపిస్తుంది. ప్రణయ్, థ్యాంక్ యూ గోవింద్. సో ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో తాజాగా చూసుకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్రలో ప్రమాదం చోటు చేసుకుంది. తన కారుకి సంబంధించిన డ్యామేజ్ కూడా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, వెళ్దాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర సర్కార్ పై నిప్పులు చెలుగుతున్నట్టుగా తెలుస్తుంది. బీజేపీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? అయితే ప్రణయ్, నిజామాబాద్ జిల్లాలో చూసుకున్నట్టయితే హాట్ టాపిక్ గా ఈ రోజు అయితే బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నాను అయితే చేపట్టారు. ఎందుకంటే గత 8 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా పేరు మాత్రమే చెప్పుకుంటున్నారు. పథకాలన్నీ కూడా హంగు ఆర్భాటాలకి పరిమితమయ్యాయి అని చెప్పేసి వీళ్ళు పెద్ద మొత్తంలో కూడా మొత్తానికి డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఇల్లు ఉన్నాయో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా పేదలకు చెందడం లేదు, నిర్మిస్తామని చెప్పడం అది వాగ్దానాల వరకే అవుతుంది. నిర్మించినా కూడా కొన్ని అవి నిర్మాణం వరకే అవుతున్నాయి, కానీ బయటకు అవి మొత్తానికి కంప్లీట్ చేసుకొని కానీ దాంట్లో ఆ పేదవారికి ఇచ్చిన పాపన పోలేదని చెప్పేసి ఇక్కడ బీజేపీ ఆధ్వర్యంతో మహాధర్నాన్ని చేపట్టారు. దాదాపుగా 3000 పైగా అయితే జన సమీకరణతో అయితే మహాధర్నా ఏదైతే రాజీవ్ గాంధీ ఎన్టీఆర్ చౌరస్తాలో అయితే పెద్ద మహాధర్నా అయితే చేపట్టారు. దీనికి ముఖ్య అతిథిగా అయితే మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి కూడా హాజరైన నేపథ్యం కనిపిస్తా ఉంది. అయితే మొత్తానికి నిజామాబాద్ జిల్లాలో నగరంలో చూసుకున్నట్టయితే 2300 చిల్లర కూడా డబుల్ బెడ్రూమ్ మంజూరైనప్పటికీ కూడా అవి నిర్మాణ దశలో కొన్ని ఉన్నాయి, కొన్నేమో నిర్మించినవి ఉన్నా కూడా దానికి ఇప్పటి వరకు కూడా నగరంలోని పేదవాళ్ళకైతే పంచుతామని చెప్పి ఇప్పటివరకు పంచట్లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో అయితే బీజేపీ ఇట్లాంటి ఇష్యూని అయితే ప్రజల్లోకి తీసుకెళ్లి ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామనే ఉద్దేశంతో అయితే చాలా రోజులుగా పెండింగ్ ఉన్న ఇలాంటి ఇబ్బందులన్నిటికీ కూడా ఖచ్చితంగా చెక్ పెడతామని చెప్పేసి కూడా బహిరంగంగా అయితే ఈరోజు సభ ఏర్పాటు చేసిన నేపథ్యం కనిపిస్తా ఉంది. ఇందులో భాగంగా అయితే ఇటు పలుమార్లు కూడా సీఎం కేసీఆర్ ఎంతో ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ పట్ల అయితే ఖచ్చితంగా అందరికీ కూడా అందుబాటులో అయితే పేదవారికి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇస్తాము అందరికీ అని చెప్పినా కూడా ఇప్పటివరకు అది నెరవేరని పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ వాళ్ళు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదైతే వాళ్ళు మొత్తానికి నగరంలో అయితే ఇప్పటి వరకు నిర్మించినటువంటి వందల సంఖ్యలో అయితే దాదాపుగా 500 సంఖ్యలో అయితే నిర్మించిన డబుల్ బెడ్రూమ్ అయితే కనీసం అవైనా సరే పంచాలి, పంచకపోతే పెద్ద ఎత్తున అయితే ఇంకా మరింత ఉద్యమం చేపిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నెల మంత్ అయితే ఎండింగ్ వరకు అయితే ఒక డెడ్ లైన్ పెడుతున్నాము. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెండింగ్ లో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్ని కూడా ఖచ్చితంగా పంపించాలి, లేదంటే పెద్ద ఎత్తున కూడా బీజేపీ ఆధ్వర్యంలో మహాధర్నా ఇంకా పెద్ద ఎత్తున అయితే ఉద్యమం లాగా చేపడతామని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రణయ్, శ్రీనివాస్, అదేవిధంగా జిల్లా కేంద్రంలో 20,330 ఇండ్లు నిర్మించిన నేపథ్యంలో మంజూరు చేసిన నేపథ్యంలో కేవలం 550 ఇండ్లు మాత్రమే పూర్తి నిర్మాణానికి వచ్చాయంటూ కూడా బీజేపీ నిప్పులు జరుగుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి కదా. అయితే జిల్లా కేంద్రంలో 2000లకు పైగా మొత్తానికి మంజూరయ్యాయి. ఈ 2000 పైగా కూడా
ఆ మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కూడా దాంట్లో కొన్ని మాత్రం 500 మాత్రం ఇప్పుడు నిర్మాణం అయ్యాయి. ఈ నిర్మాణం కాకుండా మిగతా 1500 పైగా అయితే మంజూరయ్యాయి. అవి నిర్మాణాలు చేపడతామంటున్నారు. కొన్ని చేపట్టే నిర్మాణ దశలో ఉన్నాయి, కొన్ని పూర్తయ్యాయి, ఇంకా కొన్ని పూర్తి కావాల్సిన ఉంది. ఈ మొత్తానికి ఏదైతే 2000 పైగా ఉన్న డబుల్ బెడ్రూమ్ నగరంలో చూసుకున్నట్టయితే ఈ సంఖ్యకైతే ఉన్నాయి, ఉన్నట్టుగానే ఉంటున్నాయి. కానీ కనీసం ఏదైతే నిర్మాణం చేపట్టినా కూడా సక్రమంగా అయితే పంచని పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో కూడా లక్కీ డ్రా సిస్టమ్ లో అయితే వేస్తున్నామని చెప్పి కూడా ఇదంతా కూడా తక్కువ నిర్మించేటి సరిగ్గా నిర్మిస్తే ఇవన్నీ పేదవాళ్ళకు ఉన్న పేదవాళ్ళకైతే భరోసా అయితే ఉండేది. వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ గురించి అయితే గొప్పలు చెప్పినా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే మొత్తం ఎక్కడికక్కడ కూడా నిర్మించని పరిస్థితి ఉంది. నిర్మించినా కూడా ఇవ్వని పరిస్థితి ఉందని చెప్పేసి పెద్ద మొత్తంలో అయితే వాళ్ళు ధర్నా చేపట్టిన నేపథ్యం కనిపిస్తా ఉంది. దీంట్లో ముఖ్య అతిథిగా వచ్చినట్టు కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ ఎంపీ మాట్లాడుతూ ఆయన కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే అనేక భాగంగానే ఇవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి తప్పితే ఏం లేదు, ఓన్లీ మాటలే. గత ప్రభుత్వం బీతంలో పనిచేస్తానని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి నిజామాబాద్ లో చూసుకున్నట్టయితే ఇవన్నీ కూడా చాలా రోజులు రైట్ చూసుకుంటే మనకు క్లియర్గా కూడా నిజామాబాద్ జిల్లాలో అక్కడే మనకు కనబడతా ఉంది బీజేపీ నేతలు నిప్పులు జరుగుతున్న సిచ్యుయేషన్స్ కనబడతా ఉన్నాయి. మరొక వైపు మనం చూసుకుంటే శ్రీనివాస్, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది ప్రభుత్వం అంటూ కూడా మండిపడుతున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. బీజేపీ నేతలు మండిపడుతున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? అయితే ప్రణయ్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమాల పథకం గురించి వాళ్ళు చెప్తున్న పరిస్థితి, వాళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ తో పాటు డబుల్ బెడ్రూమ్ కూడా ఇస్తున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నప్పటికీ కూడా ఇటు బీజేపీ ప్రభుత్వం మాత్రం ఏదైతే నగరం చూసిన జిల్లా వ్యాప్తంగా కూడా అనేక కూడా ఇట్లాంటి డబుల్ బెడ్రూమ్ ఇష్యూ కావచ్చు, మరేదైనా కావచ్చు, వీళ్ళన్న కూడా లోపాలు అయితే ఉన్నాయి. ఈ లోపాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే బీజేపీ పార్టీ అయితే వ్యతిరేకిస్తా ఉంది. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించడంతో పాటు సరైన న్యాయ పరిపాలన కూడా అందించాలి. దీంట్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే ఫెయిల్ అయిందని కూడా చెప్తున్నారు. బీజేపీ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా దీనిపైన కూడా డబుల్ బెడ్రూమ్ ప్రతి ఒక్క అర్హులకు పేదవాళ్ళకి అందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన పాటు కూడా సరైన పాలన అయితే అందిస్తాము. ఇట్లాంటి అవకతవకలకు అయితే ఛాన్స్ ఉన్నది, అందరినీ కూడా కలుపుకొని పోతాము, ఖచ్చితంగా బీజేపీ అయితే ఫామ్ అవుతుందని కూడా ఇటు బీజేపీ పార్టీ తరఫు నుంచి అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. సో అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలతో పాటుగా 8 ఏళ్లలో నిజామాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు అంటూ కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సో ఈ తరహాలో బీజేపీ మండిపడుతున్న సిచ్యువేషన్స్లో రానున్న ఎన్నికల్లో బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపే ఛాన్సెస్ ఏమైనా కనబడుతున్నాయా? అయితే ప్రణయ్, ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 సంవత్సరాలు దాటిన సిచ్యువేషన్ లో కూడా అభివృద్ధి సంక్షేమ పథకాలు కూడా ఇస్తున్నాము చేస్తున్నాము అని చెప్పేసి కూడా ఒకవైపు అధికారికంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తున్నప్పటికీ గ్రౌండ్ లెవెల్లో చూస్తే కూడా నగరంలో కొన్ని సమస్యలు అయితే అట్లాగే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొద్దిగా వేగం పెరిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ డ్రైనేజ్ సంబంధించిన కానీ, ఇక్కడ వైద్య ఆరోగ్య సంబంధించిన సమస్యలు కానీ, చాలా రకాలుగా ఉన్నటువంటి సమస్యలు కూడా ఇప్పుడిప్పుడే అయితే కొద్దిగా వేగం పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గత ఎలక్షన్స్ కూడా దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కూడా మరింత అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించిన పనులలో వేగం పెట్టిందని చెప్పొచ్చు. ఇక్కడ ఐటీ హబ్ కూడా వేగ విస్తరణ కూడా పనులు అయితే వేగంగా కొనసాగుతున్నాయి. గ్రౌండ్ లెవెల్ సంబంధించినటువంటి మురికి కాలువలు కానీ ఇట్లాంటివన్నీ కూడా రోడ్లకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే వేగం పెరుగుతా ఉంది. ఇది చేస్తున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో ఇవన్నీ పనులు కూడా ఖచ్చితంగా 8.5 సంవత్సరాల పాటు ఇప్పుడు ఈ వేగం పెట్టారని చెప్పేసి కూడా ప్రజలు కూడా చర్చించుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎలక్షన్ దగ్గరకున్న నేపథ్యంలో కూడా ఇట్లాంటి పనులు కూడా స్పీడ్ పెరిగిందని చెప్తున్నారు. ఇక్కడ బీజేపీ ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఈ సమస్యల వలయంగా అయితే నిజామాబాద్ జిల్లా మొత్తం అట్లాగే ఉంది. దీనికి సంబంధించినటువంటి ఏదైతే పథకాలని చెప్తున్నారు ఇది కూడా బీజేపీ సంబంధించిన వారికి అయితే ఈ కళ్యాణ లక్ష్మి ఇట్లాంటి పథకాలు అయితే సరైనగా చేయట్లేదు. వాళ్ళకి సంబంధించిన మొదటిగా అయితే ప్రిఫరెన్స్ ఇస్తున్నారని చెప్పి కూడా బీజేపీ శ్రేణులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా నిజామాబాద్ జిల్లా మొత్తం చూసుకున్నట్టయితే బీజేపీ ఏదైతే బీఆర్ఎస్ చేస్తున్న పనులన్నీ కూడా ఇక్కడికక్కడ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అధికారమే లక్ష్యంగా కూడా బీజేపీ ఖచ్చితంగా అయితే ఇట్లాంటి ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న 8 ఏళ్ల పాలనలో అయితే అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల పైన ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్తుంది అన్న అట్లాంటి వాదన వినిపిస్తుంది.
శ్రీనివాస్, అదేవిధంగా మొన్నటి వరకు స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ పెట్టడం జరిగింది బీజేపీ. స్ట్రీట్ కార్నర్స్ మీటింగ్ ద్వారా కూడా కొంత ప్రజలలో మార్పు ఏమైనా చేకూరిందా? బీజేపీ వస్తే మాలో కొంత చేంజెస్ జరుగుతుంది, అభివృద్ధి జరుగుతుంది అన్నటువంటి మార్పు ఏమైనా కనబడుతుందా ప్రజల్లో? అయితే ప్రణయ్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ పాలనలో విసిగిపోయారు ప్రజలు అని చెప్పేసి అధికారమే లక్ష్యంగా ఖచ్చితంగా అయితే ఇట్లాంటి బీజేపీ ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక కార్యక్రమాలు అయితే ఏదైతే ఉందో ఈ అభివృద్ధి సంక్షేమ పథకాల్లో బీఆర్ఎస్ చేపడుతున్న ఇలాంటి అన్ని కార్యక్రమాలు కూడా బీజేపీ వాటా అయితే ఉంది. ప్రధాని నరేంద్ర మోదీ అయితే పథకాల పూర్తి కూడా బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తుంది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం ప్రజల వద్దకైతే ఇట్లాంటి సమస్యల పైన పోరాడుతూ ఇటు బీజేపీ ఫలాలు ఏదైతే అందిస్తుందో అవన్నీ కూడా ప్రజలకు చేరే విధంగా కూడా వాళ్ళ పనులు ఏదైతే చేస్తుందో కేంద్ర ప్రభుత్వం అవన్నీ వివరించిన ప్రయత్నమే ఈ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అయితే ఖచ్చితంగా అధికారంలోకి రావాలి, ఖచ్చితంగా ఇవన్నీ ఎండగట్టాలి. దీంతో పాటు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులను ఎండగట్టే విధంగా అయితే స్ట్రీట్ కార్నర్ ఏర్పాటు చేసిన గల్లీ గల్లీగా కూడా దాదాపుగా ఫిబ్రవరి 2 నుంచి 28 వరకు అయితే అన్ని అనేక గ్రామాల్లో పాటు జిల్లా మొత్తంగా కూడా నగర వ్యాప్తంగా పాటు జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ కాన్స్టిట్యూన్సీ సంబంధించినటువంటి నాయకుల ఆధ్వర్యంతో స్ట్రీట్ కార్నర్ ఏర్పాటు చేస్తారు. ఈ స్ట్రీట్ కార్నర్ చూసుకున్నట్టయితే ప్రజల వచ్చి ఖచ్చితంగా అయితే చాలా మటుకు ప్రజలు పడుతున్నటువంటి వాస్తవం అన్న విధంగా అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బీజేపీ నాయకులు కూడా ఖచ్చితంగా ప్రజల వద్దకు వెళ్ళేసేసి క్లియర్ గా వాళ్ళ సమస్యల పైన వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంట్లో పాటు మంచి రెస్పాన్స్ అయితే వస్తా ఉంది. అక్కడక్కడ కొన్ని సంఘటనలు అయితే చోటు చేసుకున్న నేపథ్యంలో కూడా అంటే స్ట్రీట్ కార్నర్ లో కొద్దిగా అక్కడక్కడ బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు అయితే కొద్దిగా అడ్డుకున్న ప్రయత్నం కూడా అక్కడ నిజామాబాద్ ఇక్కడ కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే బాన్సోడ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే సభాపతి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పైన అసత్య ఆరోపణలు చేస్తున్నారని చెప్పి స్ట్రీట్ కార్నర్ సంబంధించిన బిర్కూర్ మండలంలో దామరచ గ్రామంలో అయితే ఇట్లాంటి కార్నర్కి అయితే అడ్డు కలిగిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ప్రజలందరూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి స్ట్రీట్ కార్నర్ లో అయితే సమస్యలు ఏదైతే ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకు న్యాయం చేసే విధంగా అయితే అడుగులు వేస్తున్న దిశగా అయితే బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. దీనికి సానుకూలమైన ప్రజల్లో అయితే సానుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది. ఇప్పుడనే రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. సో ఒకసారి కరీంనగర్ జిల్లాకు వెళ్దాం. కరీంనగర్ జిల్లాలో నిన్న రేవంత్ రెడ్డికి సంబంధించిన పాదయాత్రకు సంబంధించినటువంటి వాహనాలు ఢీకొన్నట్టుగా తెలుస్తుంది. దాదాపుగా కూడా 6 కార్లకు ఒకేసారి యాక్సిడెంట్ అయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీకాంత్ అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, గుడ్ ఈవినింగ్ ప్రణయ్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఉదయం 9th ప్యాకేజీ సందర్శించిన అనంతరం ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయి సడన్ గా అంటే ముందు వెళ్తున్న వాహనం ఒకేసారి సడన్ బ్రేక్ వేయడంతో ఒకదానికి ఒకటి వరుసగా 6 వాహనాలు యాక్సిడెంట్ గురయ్యాయి. ప్రణయ్, ఈ యాక్సిడెంట్ లో దాదాపుగా ఒక విలేకరులు అంటే ఈ కాన్వాయ్ వెంట వెళ్తున్న విలేకరులకి కొంతమందికి కూడా స్వల్ప గాయాలైనాయి. వారిని హుటాత్న ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే రాజన్న సిరిసిల్ల జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుంది. 9th ప్యాకేజీ సందర్శించిన అనంతరం పనులు వేగం చేయడం లేదు, అంటే పనులు ఎక్కడికక్కడ పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి అదేవిధంగా ఎవరైతే కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూరేలాగా కేటీఆర్ తన అనుయాయులకు మాత్రమే ఈ కాంట్రాక్టులను ఇస్తున్నారని చెప్పేసి ఆయన ఒక ఘాటు విమర్శలు కూడా చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ఏదైతే నియోజకవర్గము కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గము ఒక ప్రత్యేక మేనిఫెస్టో, సిరిసిల్ల అభివృద్ధికి ప్రత్యేక మేనిఫెస్టో పెట్టి దీన్ని ఇలా చేస్తానని చెప్పి గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు ధీటుగా రేవంత్ రెడ్డి ఈ రోజు కొన్ని ఘాటు విమర్శలు చేశారు. సిరిసిల్ల నియోజకవర్గం ల్యాండ్ శాండ్ మాఫియాలు అంటే ఏదైతే నేరెళ్ళ గతంలో చాలా పెద్ద ఇష్యూ జరిగింది. దేశవ్యాప్తంగా కూడా సంచలనం, అంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా ఈ విషయంలో బాధితులకి అంటే నేరెళ్ళ ఘటన చాలా సీరియస్ గా తీసుకున్నారు. అంటే అప్పుడు ఎస్పీ బాధితుల మీద కొరడా జల్పించి వారిని 3rd డిగ్రీ ప్రయోగించి అతి దారుణంగా హింసించిన ఘటనలో దాదాపు రాజకీయంగా ప్రముఖులందరూ కరీంనగర్ జిల్లా ఒక హాట్ టాపిక్ అయిపోయింది నేరెళ్ళ అనేది. ఆ విషయంలో బాధితులు కూడా రేవంత్ రెడ్డిని కలివడం జరిగింది. ఈరోజు కలిసి 3rd డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా విన్నపం చేశారు. అలా కాకుండా పవర్లూమ్, సిరిసిల్ల అంటేనే పవర్లూమ్ కార్మికులకు పెట్టింది పేరు. పవర్లూమ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలంటూ వాళ్ళు కూడా రేవంత్ రెడ్డికి వినతులు సమర్పించారు. వారితో కూడా ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
దీంట్లో భాగంగా ఆయన ఏదైతే డాక్టర్స్ కానీ ఆర్టీసీ సిబ్బంది కానీ ఇంకా మిగతా కొన్ని యూనిఫామ్స్ కూడా ఏదైతే ఉందో ఆ యూనిఫామ్స్ కాంట్రాక్ట్ అంతా కూడా ఈ పవర్లూమ్ కార్మికులకు ఇస్తే వాళ్ళకి లబ్ధి చేరుతుంది. అనవసరంగా వేరే వారికి చేయకుండా వాళ్ళు లాభపడేలా పవర్లూమ్ కార్మికుల కష్టాలు తీరుతాయని చెప్పేసి ఆయన కూడా ఒక హితవు చెప్పిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా ఈ బీఆర్ఎస్ పార్టీ సొంత టిఆర్ఎస్ పార్టీగా ఉండే గతంలో వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్చుకున్నారని, ఇదే విధంగా టిఆర్ఎస్ పార్టీనే కాకుండా సెంట్రల్ లో ఉన్న బీజేపీ పార్టీపై కూడా కొంచెం ఆయన ఘాటు విమర్శలు చేశారు. రెండు పార్టీలు కూడా దొందే ఈ రెండు పార్టీలు కూడా ప్రజల్ని దోచుకోవడానికే వచ్చాయని చెప్పేసి ఆయన ఒక విమర్శలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రైతులకు మేలు జరుగుతుంది అని, తమకు రైతులు అండగా ఉన్నారని చెప్పేసి ఈ పాదయాత్రలో చాలా మంది ప్రజలు తమ కష్టాలకు, ప్రభుత్వాల దోపిడీపై కష్టాలపై తమకు ఎన్నో వినతులు ఇస్తున్నారని చెప్పేసి, తమ కాంగ్రెస్ పార్టీ వస్తేనే తాము బాగుపడతామని చెప్పేసి చాలా మంది వినతులు ఇస్తున్నట్టు, భవిష్యత్తులో మేము కూడా అధికారంలోకి వచ్చి ప్రజల కష్టాలను తీరుస్తామనే దిశగా తను కూడా ముచ్చటించినట్టు. ఇంతేకాకుండా ఈరోజు ముఖ్య నేతలతో సిరిసిల్ల జిల్లాకి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమై పార్టీ దిశానిర్దేశము, సిరిసిల్లలో జరుగుతున్న అక్రమాలపై కొన్ని అంటే తన వాళ్ళ ఇంటర్నల్ గా ఒక మీటింగ్ పెట్టుకొని దాంట్లో సిరిసిల్లలో ఇష్యూస్ ఏమున్నాయి, ఎట్లాంటి అక్రమాలు జరుగుతున్నాయి, వాటిపై ఎలా పోరాటం చేయాలి అనే దాని మీద కూడా ఒక దిశానిర్దేశం చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఈరోజు ఈవినింగ్ 6 గంటలకు స్ట్రీట్ కార్నర్ మీటింగ్ కూడా ఉంటుంది. ఆ స్ట్రీట్ కార్నర్ మీటింగ్ అనంతరం రేపు ఉదయం ఆయన వేములవాడ, రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ, ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం చేసుకుని తర్వాత పాదయాత్ర తిరుగు ప్రారంభించి, అంటే తను ఇక్కడ ఇంకో హాట్ టాపిక్ కూడా ఉంది సార్. నిన్న మానకొండూరు నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన తర్వాత ఈ రోజు ఏదైతే రసమయ్య బాలకిషన్ మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎమ్మెల్యేగా, రసమయ్య బాలకిషన్ కూడా రేవంత్ రెడ్డిపై కాస్త విరుచుకుపడ్డారని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి పాదయాత్ర వల్ల ఎవరికి ఉపయోగం లేదు, తన స్వలాభం కోసమే ఇదంతా చేస్తున్నారు, ఎవరు కూడా అసలు రేవంత్ రెడ్డి పాదయాత్రను పట్టించుకోవట్లేదు అని కొన్ని హాట్ కామెంట్స్ కూడా చేశారు. అసలు రేవంత్ రెడ్డి మామూలుగా పొలాల్లో పని చేసుకుంటున్న వాళ్ళని తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులుగా అంటే తమకి మద్దతు ఇస్తున్నట్టుగా మీడియాకు చూపించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి, అసలు పాదయాత్ర అనేది అసలు ఏ మాత్రం కూడా సక్సెస్ అవ్వట్లేదని చెప్పేసి మనకొండూరు ఎమ్మెల్యే రసమయ్య కూడా ఘాటు విమర్శలు చేశారు. ప్రణయ్, శ్రీకాంత్, అదేవిధంగా ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమైనా వివరాలు సేకరించే ప్రయత్నం చేశారు? యాక్సిడెంట్ పోలీసులు అంటే యాక్చువల్లీ ఏంటంటే ఈరోజు పాదయాత్రకి బయలుదేరుతున్న క్రమంలో ఎదురుగా వస్తున్న వాహనానికి సడన్ గా బ్రేక్ వేయడంతో ఇదంతా జరిగింది. పోలీసులు యాక్షన్ లాంటిది ఏం లేదు, కానీ చిన్న చిన్న గాయాలు తగిన వాళ్ళకి ఆసుపత్రికి తీసుకెళ్లి సిబ్బంది ట్రీట్మెంట్ అయితే చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ. సో మొత్తంగా మనం చూసుకుంటే ఈరోజు హాట్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. కరీంనగర్లో పాదయాత్రలు చేసినటువంటి కాన్వాయ్కి యాక్సిడెంట్ కావచ్చు, అక్కడ పెట్రోల్ పోసుకొని నల్గొండ జిల్లాలో ఒక మహిళా డబుల్ బెడ్రూమ్కి సంబంధించినటువంటి ఇళ్లలో అక్కడ సూసైడ్కి సంబంధించినటువంటి యాక్షన్ కూడా కొంత బర్నింగ్ అనే కనబడుతుంది. సో ఇది ఈరోజు రిపోర్టర్స్ టైం. మరో రిపోర్టర్స్ టైంతో మళ్ళీ కలుద్దాం. అంటే చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.